ఇదివరకు మనం పురాణ పాత్రల్ని ఎన్నిసార్లు చెప్పినా జనం చూసేవాళ్ళు. ఎలా చెప్పినా జనం చూసేవాళ్ళు. అవును. కానీ ఈరోజు మారిపోయింది అది. అవును. అవును. ఏదైనా ఒక చిన్న గీత దాటి మనం బయటకొచ్చేదని చెబితే అవును. మనోభావాలు దెబ్బతినడానికి అవును. రెడీగా ఉన్నారు అవును. అవును. జనాలు. అవును. సో, కథ రాస్తున్నప్పుడు గానీ, దాన్ని పిక్చరైజ్ చేస్తున్నప్పుడు గానీ, అది మైండ్‌లో ఉండేదా? 100% ఉందా. ఎందుకంటే మా ప్రొడ్యూసర్లు ఇద్దరు మనం ఫ్యామిలీ సినిమా చేస్తున్నాం. వెరీ క్లారిటీ. కథని ఎంత నమ్మారో వాల్యూస్ని కూడా అంతే నమ్ముతారు. అంటే అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్‌లో ఏదో సినిమా చెప్పేసి నవ్వించడానికి ఏదో చేద్దాం. ఒక్క బూతు పదం గాని, ఒక్క వల్గర్ షాట్ గాని ఉండదు సినిమాకి. కథే ఉంటది. అమ్మాయిలు రంభావరసమైన కానీ టైటిల్ పెట్టి వాళ్ళని ఎట్లా ఫ్యామిలీ మొత్తం చూసేలా అసలు ఎక్కడ మీకు తప్పు అనేది కనబడదు. ఎందుకంటే ఒక దేవతలను మనం భూమి మీదకి దించుతున్నప్పుడు వాళ్ళకు సెర్టైన్ రెస్పెక్ట్ ఉంటుంది. క్యారెక్టర్స్ వేరేగా ఉన్నాయి అనుకోండి, ఆ క్యారెక్టర్ తగ్గట్టు కథ వేరేగా ఉంటుంది. దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు ఇలాగే ఉండాలని కాదు. మా కథలో వాళ్ళు దేవతలు, హీరో పూజ చేస్తారు. సో దేవతలు మన దేవుడిని ఎంత పవిత్రంగా ఊహించుకుంటాం, అలాగే ఉంటారు అంతే. నరేష్ గారితో బాండింగ్ ఎప్పటి నుంచి మీకు? ఈ సినిమా కథ చెప్పడానికి ఫస్ట్ టైం కలిసారు అప్పుడే? ఫస్ట్ టైం కలిసాను. అంటే అప్పుడు ఛాన్సెస్ కోసం తిరిగినప్పుడు స్టూడియోలో అట్లా చూస్తూ ఉంటాం, హాయ్ సార్ అంటాం, మర్చిపోతారు కదా జనరల్గా. బట్ ఫేస్ టు ఫేస్ ఒక డిస్కషన్ కూర్చుంది కథ. ఏవి సత్యనారాయణ గారి ప్రభావం కానీ అది మీ మీద ఎంతవరకు ఉంటుంది? 100% ఉంటుంది. 100% ఉంటుంది. ఎందుకంటే మన కామెడీ ఎరా చూసుకుంటే మనకి తెలిసి ఊహకు తెలిసి జడ్జాల గారి సినిమాలు చూస్తాం, టీవీలోనో యూట్యూబ్లోనో ఇప్పటికి అందరూ చూస్తూ ఉంటారు. దాని తర్వాత ఈవీ గారు చాలామంది కామెడీ సినిమా నాగేశ్వరరెడ్డి గారు తీస్తుంటారు, కొంతమంది చాలా పెద్ద కృష్ణారెడ్డి గారు తీస్తారు, అందరూ తీస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను రంభావరసమైన కనెక్ట్ అయినట్టు నేను వీళ్ళకి కనెక్ట్ అయిపోయాను. సో ఇంట్లో జంజాల గారి సినిమా ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది, ఏదో ఒకటి లోలో ఉన్నాం అనుకోండి, సరదాగా పెట్టి కాసేపు రిలాక్స్ అవ్వాలంటాం, లేదంటే రవితేజ గారిది కిక్ పెడతా. ఇంకా లైఫ్ డెస్పరేట్గా ఉందనుకోండి, అంటే మన ఎనర్జీని మనం ఎత్తుక్కోవాలి, ఎవరు మనకి ఇవ్వరు, ఇచ్చినా కానీ సరిపోదు ఒక మూమెంట్లో, ఆ నీరసానికి మనకి తగిలే స్ట్రోకులకి. సో ఎనర్జీని ఎత్తుక్కునే ప్రాసెస్లో రవితేజ గారికి కిక్ పెడతా, రిలాక్స్గా నవ్వుకుంటాం, అప్పటికి సరిపోదు యానిమల్ ప్లానెట్ పెడతా. యానిమల్ ప్లానెట్ పెడితే మీరు గమనిస్తే అక్కడ ఏ జంతువు కూడా రిలాక్సేషన్ మోడ్లో ఉండదు, అలర్ట్గా ఉంటుంది. పరిగెట్టడం సెకండరీ థింగ్, దానికి అవసరమైనప్పుడు ఆపద ఉన్నప్పుడు అలర్ట్గా ఉంటుంది, కాన్షియస్గా ఉంటుంది. ఎంత కాన్షియస్గా ఉంటుంది అంటే ఏ మినిట్కైనా దాన్ని ఏ పొదల్లో పులి ఉందో తెలియదు. మీరు అది ఆహారం తిన్నా పక్కకి చూస్తూ తింటూ ఉంటుంది. ఎనీ యానిమల్, బర్డ్ ఉంటే పైనుంచి గద్దలేపుకి వెళ్ళిపోతుంది, జింక్ ఉంటే పక్క నుంచి పులిసింహం అటాక్ చేస్తుంది, లేకపోతే కింద నుంచి పాము వస్తుంది, అదంతా అలర్ట్గా ఉంటుంది. అప్పుడు అనుకుంటాం మనం ఎంత బ్లిస్ఫుల్ కదా, బ్లెస్డ్ పీపుల్ మనం. అట్లీస్ట్ అది లేదు కదా, అంటిల్ అన్లెస్ మనకు తెలియకుండా ఏదో జరిగితే తప్పితే. అంత కాన్షియస్గా ఉన్నప్పుడు మనకి ఆ ప్రాబ్లంతో లైఫే. ప్రపంచంలో మనిషికి రెండు పెద్ద ప్రాబ్లమ్స్, ఒకటి సొల్యూషన్ ఉన్నది, ఎలా ఎతికినా సొల్యూషన్ దొరుకుతుందన్న, రెండోది డెత్, దానికి సొల్యూషనే లేదు. ఈ రెండు తప్పితే మిగతా ఏ వచ్చినా ఒక్క నిమిషం బ్యాక్ వచ్చి ఎంతకన్నా ఇంకేమైనా ఉందనుకున్నప్పుడు ప్రతిదీ చిన్నగానే కనపడదు. వీల్ ఫైండ్ ఏ సొల్యూషన్. డెత్కి లేదు, దాన్ని మనం ఏం చేయలేము. మిగతా అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది, వేరే ఫామ్లో ఉండొచ్చు. హ్యావ్ టు చేంజ్ ద గేర్స్ అండ్ గో. ఇలా ఇందులో ఇంకొకటి బాగా ఉన్నది పూరి గారిది, ఒక ఆయన మ్యూజిక్స్ బాగా ఫ్యాన్స్. అందులో వన్ నైట్ ఆల్మోస్ట్ ఏడుపు ఒకటే తక్కువ, చాలా టఫ్ పీరియడ్. నేను భయపడుతున్నా అంటే ఫ్యామిలీ ప్యానిక్ అవుతారు. అలాంటి టైంలో యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఒక రైల్వే స్టేషన్లో అందరికీ ట్రైన్ వస్తుంది, నీకన్నా వెనకొచ్చినోడికి ముందే వస్తుంది, ఎక్కి వెళ్ళిపోతాడు. ఏంట్రా నువ్వు బాధపడతావు, చివరికి అందరూ వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం అక్కడే ఉండిపోతావు. ఉండాలి, ఆ ఓపిక ఉండాలి. నీ ట్రైన్ తప్పకుండా వస్తుంది, కానీ అది వచ్చినంత వరకు ఎదురు చూసే ఓపిక నీకు ఉండాలి, డెఫినెట్గా గెలుస్తాం. అది చాలా ప్రభావితం చేసింది. మీరు చెప్తుంటేనే నాకు ఫీల్ వస్తుంది. ఇప్పుడు అనుకున్నా ఈ ఒక్క మినిట్, అంటే నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకున్న ఒక డైరెక్టర్ ఇంటి ముందు లాంగ్ బ్యాక్ నేను నిలబడినప్పుడు 3 నెలలు నిలబడి 4వ నెల వాళ్ళు షూటింగ్కి వెళ్ళిపోతున్నారు. నాకు బాధ అనిపించింది, అసలు ఎలా వెళ్తారు? నన్ను రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నా, గుడ్ నైట్ చెప్పి ఆయన పడుకున్నాక వెళ్తున్నా, ఎట్లా వెళ్తాడు? హౌ కుడ్ ఈ ఫేస్ మీ? రేపు మార్నింగ్ నేను నిలబడతాను, షూటింగ్కి వెళ్తారు, ఎలా వెళ్తారు అని చెప్పి అనుకోండి, బాధ అనిపించింది. ఒక కోడైటర్ వచ్చి, అదే తమ్ముడు ఎందుకురా ఫుడ్ లేకుండా ఎలా ఉంటావు, వచ్చాయి నాతో,
చిన్న సినిమా ఒకటి ఉంది, జాయిన్ అయిపోతున్నాం. ప్రేమగా పిలుస్తున్నాడు అని చెప్పి నడుచుకొని వెళ్ళిపోయాను. ఒక స్టేజ్లో ఆగా. ఇప్పుడు నేను తప్పు చేయలే, నేను నిజాయితీగా ప్రయత్నించా, కుదరదు అని ఒక మాట చెప్తే అయిపోయింది. అది చెప్పలేదు అంటే మిస్టేక్ ఆలుతుంది. రేపు నన్ను ఫేస్ చేసి వాళ్ళు లొకేషన్కి వెళ్ళాలి. అది ఎలా ఫేస్ చేస్తాడో చూస్తా అని చెప్పి 2 కిలోమీటర్స్ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మళ్ళీ అక్కడే నిలబడ్డా. పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నారు అందరూ 3.5 months 4 months వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఇడో మెంటలోడ్ అని. సో లైక్ 36 hours, ఒక టైంలో 48 hours నిలబడ్డాను వితౌట్ ఫుడ్. ఏంటి ఆఫీస్ ముందు? ఆఫీస్ ముందు 48 hours. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదని అలా ఏం బయటకు రావట్లా. సో లైక్ ఆ 48 hours ఫినిష్ అయ్యాక కళ్ళు తిరిగి పడిపోతా. అంటే అప్పటి వరకు పెయిన్ ఉంది కానీ వన్స్ వాళ్ళని విష్ చేసి వెళ్ళిపోయాక కళ్ళు తిరిగి పడిపోతానేమో అని భయం వేసింది. అంటే అంతవరకు హోప్ ఉంటుంది కదా. ఇప్పుడు అయిపోయింది, పని అయిపోయింది. షూటింగ్ జరుగుతున్నంతసేపు మీకు ఒక ఎనర్జీ ఉంటుంది, ప్యాకప్ చెప్పాక ఒంట్లో నొప్పులని గుర్తొస్తాయి. అలాగా ఆ నిమిషం నేను అక్కడ నుంచి 7 kilometers నడవాలి నా రూమ్కి వెళ్ళాలంటే. ఆ 7 kilometers జర్నీ 48 hours కన్నా కష్టంగా ఉంది, ఎక్కడ పడిపోతానేమో అని. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనం ఫేస్ చేసుకునే ముందుకెళ్తాం. సో హౌ యూ ఫైండ్ ఎనర్జీ? నీ లోలో ఉండేటప్పుడు ఏదో ఒక సోర్స్ ద్వారా నీకు ఎవడెవ్వకపోతే నువ్వే తెచ్చుకోవాలి. హ్యావ్ టు డూ దట్. కానీ ఆ 48 hours ఏం జరిగింది? వాళ్ళు వచ్చారా, కలిసారా, చెప్పారా, మిమ్మల్ని ఫేస్ చేశారా? అదే వాళ్ళు అసలు బయటికి రాలేదు. డీప్ డిస్కషన్స్ వాళ్ళు ఏ పనిలో ఉన్నారు. నిలబడ్డాను చివరికి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బయటికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాను, ఊరు వెళ్ళిపోతున్నారు, నీకు కనబడరు. అప్పుడు ఇంకా నేను రూమ్కి వెళ్ళాలి. ఎందుకంటే మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోతే ఎప్పుడు వస్తే మిస్ అయిపోద్దేమో ఛాన్స్, ఎందుకంటే నాకు ఫీల్ ఎవరు తెలియదు. సో ఆ ఎనర్జీ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద డైరెక్టర్లు చెప్పే ఇంటర్వ్యూస్ కానీ వీటి వల్ల, లేకపోతే మనం చదివిన బుక్స్ కానీ వీటి వల్ల వస్తుంది. లేకపోతే మన తల్లిదండ్రులు మన కోసం ఎంత సాక్రిఫైస్ చేశారు, వాళ్ళు పడిన కష్టం ముందు మనం ఎంత అనుకున్నప్పుడు ఎగిరిపోద్ది. అవును. సో హౌ యూ ఫైండ్? ఇప్పుడు మీరు చెప్తున్న ఇన్సిడెంట్ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు కదా. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.